పశ్చిమాసియాలో యుద్ధం, స్వదేశానికి చేరుకున్న 52,000 మంది భారతీయులు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తుంది. దీంతో గల్ఫ్ దేశాల్లో చిక్కున్న భారతీయులు భయాందోళన చెందుతున్నారు. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళని వెనక్కి తీసుకొస్తుంది. ఈ నెల మొదటి వారంలో గల్ఫ్ దేశాల నుంచి 52,000 మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. పశ్చిమాసియాలో నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. గల్ఫ్ లో పలు ప్రాంతాల నుంచి విమానాల రాకపోకలను పునరుద్ధరించినట్లు చెప్పింది. దీంతో మార్చి 1 నుంచి 7 మధ్యలో 52,000 మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు తెలిపింది. వీళ్ళలో దాదాపు 32,000 మంది భారతీయులు విమానంలోనే వచ్చారు. రాబోయే రోజుల్లో మరికొన్ని విమాన సర్వీసులు రానున్నాయి. అయితే విమాన సౌకర్యాలు లేని దేశాల్లోని భారతీయులు స్థానిక రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ ను సంప్రదించాలని సూచించింది కేంద్రం. విదేశాల్లో ఉన్న భారత పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపింది. అవసరమైన వాళ్ళకి అండగా ఉండేందుకు స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని కేంద్రం వెల్లడించింది.